8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం, యాకోబు రాసిన పత్రికలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోని మాటల్ని దేవుని వాక్యం చూస్తే యాకోబు రాసిన పత్రిక మరి ఏముందో ఒకసారి మనం చూస్తే కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడైనా ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, ఈ ఉన్నతమైన మనకి స్తోత్రాలు. కొన్ని నిమిషాలు సహాయం చేయమని వేడుకుంటూ, తండ్రి అయిన దేవా, పరిశుద్ధాత్మ సహాయం మాకు ఎంతో అవసరం ఉంది. కృపగలిగిన తండ్రి, ఈ సమయంలో మాట్లాడుతున్న మాటలు కాదు, మీరు మాకు సహాయం చేయమని ప్రభువుని క్రీస్తు పేటను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సంగమా, క్రీస్తు పేట శుభాభివందనాలు అందరికీ. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో 4:8 ఉంది. అదే 100వ కీర్తన మొదటి వచనంలో కూడా కనబడుతుంది. ఏముందంటే దేవుని వాక్యం 100వ కీర్తనలో కూడా ఏమి చెప్తుందంటే, ఒకసారి చూస్తే దేవుని వాక్యం ఈ రీతి చెప్తుంది. 100వ కీర్తన మొదటి వచనం చూస్తే సమస్త దేశములారా అంటాడు మొదటి వచనంలో. అంటే అక్కడ మనం దేవుని యొద్దకు రావాలంటే ఏమొస్తుందంటే ఆశీర్వాదములు. ఆశీర్వాదములు అంటే లోక సంబంధమైనటువంటి ఇండు భూములు ఇప్పుడు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, గర్భఫలము, ఆత్యాగం నడుచుకోవడమే. కాబట్టి 100వ కీర్తన మొదటి వచనం చూస్తే ఏమంటదంటే లేఖనం చెప్తుంది ఈ రీతిగా. 100వ కీర్తన మొదటి వచనం చూస్తే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సోదన చేయుడి అంటాడు. యెహోవా దేవునికి ఉత్సవం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఉల్లాసము, ఆర్భాటము, సంతోషము, సమాధానము. నిన్న ఒక గ్రామానికి పోయినప్పుడు మనుషులు కాళ్ళు ఎత్తుకొని వాళ్ళు ఆనందం పట్ల లోకల సంబంధమైనటువంటి ఆచారాలకి లోక సంబంధంగా డ్యాన్సులు. వాళ్ళకు బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మరి వాళ్ళు లోక సంబంధంగా ఆనందించేవారుగా ఉన్నారు. ఉత్సవదని చేయుడి. ఎప్పుడు ఉత్సవం వస్తుంది తెలుసా? దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు. దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు పాట పాడాలా, దేవుని మాటలు వినిపించాలా, ప్రకటించాలా. అందును బట్టే యెహోవాకు ఉత్సవదని చేయుడి. ఉత్సవం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక ఫాస్ అయినప్పుడు, ఒక పండగ వచ్చినప్పుడు, మరి ఏదో ఒకటి మంచి వార్త, గుడ్ న్యూస్ వార్త. ఒక ఆయన ఫోన్ చేసినాడు, నాకు కుమార్తెకి మ్యారేజ్ సార్, మీరు సెట్ చేసి రావాలి, మంచి శుభవార్త. అంటే ఏం చెప్పండి అంటే మంచి వార్త, నాకు మంచి వార్త అంటే చెప్తే గుడ్ న్యూస్ చెప్పినాడు. ఒక మంచి దేవుడు ప్రార్థన చేయబట్టి మంచి వార్త, శుభవార్త అంటాడు. అన్ని శుభవార్తల కంటే క్రీస్తు శుభవార్త గొప్పది. దేవునికి స్తోత్రం. కాబట్టి లేఖనాల ప్రకారంగా శుక్రవారం చదివి పునరుత్థానుడు క్రీస్తు మంచి వార్త, శుభవార్త, ఆ వార్తను లోకానికి ప్రకటించే భాగ్యం ఇచ్చాడు. ప్రియులారా, ఆ ఉత్సవం, ఆ ఉల్లాసము, ఆనందము ఎప్పుడంటే యేసుక్రీస్తుని గురించి లోకానికి ప్రకటించినప్పుడే. కాబట్టి గుడ్ న్యూస్ల కంటే, మంచి వార్తల కంటే మనం ఆనందంతో మనం దేవుని మాటలను ప్రకటించాలా. అందుగురించే యెహోవాకు ఉత్సోదన చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించండి అంటాడు. సంతోషము ఎప్పుడు ఉంటుంది? కడుపు నిండా 3 పూలు తింటే ముష్టి అబ్బా కడుపు నిండా తినవచ్చు, ఇది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి ఒక వేగన తింటే, యేసు వాక్యాన్ని వింటే ఆయన శరీరాన్ని వింటే ఆయన మాటలు వినాలా, తింటే ఆయన శరీరాన్ని తినాలా. ఆయన శరీరాన్ని పౌలు మోసుకొని పోయి సమాజానికి ప్రకటించాడు. నా శరీరం తిని నా రక్తం తాగని వాడే నిత్య జీవనకు వారసుడు, అంత్య దినములందు లేస్తానంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ఏముంది? యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూస్తే పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినది తిరిగి లేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుగురించి ఆ పునరుత్థానం, ఆ మాటని లోకానికి ప్రకటించి ఉల్లాసంతో, ఉత్సాహంతో, సమాధానంతో సమాజానికి ప్రకటించాలని లేఖనం చెప్తుంది కదా. సమస్త దేశములారా అంటే ప్రపంచం 270 దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచం 270 దేశాల్లో అందులో భారతదేశంలోన ఒక ఆంధ్రలోన, ఒక జిల్లాలోన, ఒక తాలూకాలోన, ఒక గ్రామంలోన, ఒక కాలనీలోన, ఒక సంఘములోన, ఒక విధానములోన, ఒక పాక చట్టములో మనము దేవుణ్ణి గణపరిచే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహిమ కలుగుతుంది. ఎక్కడ 2-3 ఉంటాడే పాట ఉంది.
ఇద్దరు ముగ్గురు నానామని కనిపిస్తే అక్కడే ఉంటాడు కదా. అందుగురించే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవధ్వని చేయుడి. అన్య జనాంగాల వల్ల మనం సంతోషించాలి. అన్య జనాంగాలు సంతోషించిన మనం సంతోషిస్తే ఏం దాన్ని చూస్తారు కదా. హోషేయ గ్రంథం 8:9 అనుకుంటాను, 2వ వచనం అనుకుంటా కదా. మీరు అన్య జనాంగాల వల్ల సంబరపడి సంతోషించొద్దు అంటాడు అక్కడ. అన్య జనాలు చేసే పనిలాగా మనకు రాదు. మనము నీతిని, న్యాయాన్ని, వాక్యాన్ని, ప్రేమ, ఆత్మపాలన కలిగిన వాడు భయభక్తులుగా ఉంటాడు. లోక సంబంధమైన కార్యక్రమాలు పోతాడు కదా, పోడు. అందు గురించి చెప్పులరా. కాబట్టి మరి ఇక్కడ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూస్తే వాక్యం ఏమి చెప్తుందో ఒకసారి చూస్తే, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూస్తే వాక్యం చెప్తుంది. ఇక్కడ సమస్త దేశములారా ప్రపంచానికి చెప్తున్నాడు. నీకు నాకోటే కాదు, దేశాలకు చెప్తున్నాడు. ఈరోజు దేశాలే బైబిల్ చూసి వణికిపోవాల్సిందే, ప్రతివాడు లోపడాల్సిందే, ప్రతి ఒక్కరు దేవుని మాటలు. అందుగురించే ప్రపంచ దేశాలకి వెలుగెత్తి సాటిస్తుంది. ఈ మిలిటరీ సమాజానికి కాదు, ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి కాదు, ప్రపంచ దేశాల్లో వర్షిప్ ఆరాధన ప్రియులరా. అందుగురించే నీవు నా దగ్గరకు వస్తావా, నేను నీ దగ్గరకు వస్తానంటాడు దేవుని వాక్యం. ఆయన నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి చెడ్డ తలంపులు, అజ్ఞానము, అంధకారము, సోము ఇవన్నీ అరిషడ్ వర్గాలనే రూపం అవుతాయి. అందుగురించే దేవుని వాక్యానికి తావిచ్చినప్పుడు ఎంతగానో ఆశీర్వాదం ప్రియులరా. ఉత్సాహ ధ్వని చేయండి అంటాడు కదా. ఉత్సాహంతో ధ్వని చేయాల, సువార్త మనం వినిపించాలా. వ్యక్తిగతంగా కానీ ఒక పాట ద్వారా ఏ రూపంగా చెప్పొచ్చు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఏముందో చూడండి. చూసినట్లయితే అనేక జనములను వచ్చును, శాంతింపజేయడానికి ఆయన వస్తున్నాడు. నీవు ఉత్సవాన్ని చేయాలా, ఆయన శాంతింపజేయడానికి వస్తున్నాడు. ఆయన తండ్రి అని దేవుడు తన కుమారుని పంపిస్తాడు ప్రియులరా. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే కేవలం ఆయన కృప. ఈరోజు బ్రతిక బట్ట కట్ట 90 కీర్తన 10వ వచనం చూస్తే మన ఆయుష్కాలం ఇంకా అయిపోయా, సగ జీవితం అయిపోయింది. ఈ పావుల భాగం ఆయన మహిమార్థంగా బతకాల. కాళ్ళు, చేతులు, బలము ఇవన్నీ ఆయన ఇచ్చాడు. కాబట్టి ఒక బైబిల్ ఒక హన్న ఉంది. అన్నమ్మ ఆమె ఏ వయసులో మనము బలంగా ఉన్నాము, దిట్టంగా ఉన్నాము. ఆమె దేవుని యొక్క ఉత్సాహంతో, సంతోషంతో దేవుని సన్నిధానాన్ని ఎలాగా వెతికిందంటే, లూకా సువార్త 2వ అధ్యాయం చూస్తే ఆమె ఎంతో పట్టుదలతో, ఉత్సాహంతో ఆమె ఉన్నట్లుగా 2వ అధ్యాయము మరి లూకా సువార్తలు చూస్తే ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే, మరి 36వ వచనం చూస్తే 30 వరకు కనబడుతుంది. ఇక్కడ ఈమె 36వ వచనం 2వ అధ్యాయం 36 నుంచి 37, 38 వరకు. ఆ 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయం విడుక ఉపవాస ప్రార్థనతోనూ రేయింబగలు దేవునికి స్తోత్రం కలుగక. ఏమంట 84 సంవత్సరాలు. బైబిల్ ఏం చెప్తూ 90 కింద 10 వచనము, భూమి మీద 60 లేక 70, 80 అధిక బలం. ఇది గుట్టుకు మీరు గ్యారెంటీ కాదు. ఓ వాచికి మనిషి గ్యారెంటీ లేదు. ఈమె ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసుకొని మన జ్ఞానం తెలుసుకోవాలి, కను తెలుసుకోవాల్సిన పిల్లల. హన్నమ్మ గ్రేట్ మ్యాన్, పవర్ఫుల్. ఈ వయసులో దేవుని ఆలయం విడుకోకుండా దేవుని సన్నిధానాన్ని ఆయన కనపరిస్తే ఎన్ని సంవత్సరాలు కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెళ్లితో బహుకాలం గడిచిన వాయి 84 సంవత్సరం విధవరాలయుండి ఉపవాస రేయింబగులు సేవ చేసింది. దేవునికి స్తోత్రం కదా. సేవ అంటే ఏమి? సావుతో సమానం. మనం సేవ అంటే నాట్ బట్ క్రైస్ట్ అంటాడు ఇంగ్లీష్లో. బ్రతుకుతున్నది నేను కాదు, క్రీస్తు కదా. అంతే. ఎంత వండర్ పౌలు కదా. 14 పత్రికలు వండర్ రాపించినాడు దేవుడు కదా. కాబట్టి నాట్ టైప్ బట్ క్రైస్ట్, జీవించేది నేను కాదు, నాలో ఉన్నాడు కదా. ఉత్సాహం, ఉల్లాసంతో ఎక్కడ ఆశ నిరుత్సాహం పల్లెలు పౌలు గ్రేట్ అంటాడు. గలతీ 1:10 చూస్తే నేను మనుషులు సంతోషపెట్టేవాడనైతే నేను క్రీస్తు వాడను కాకపోకుందును అంటాడు. ఎంత మంచి మాట రాపించాడు. నీవు నేను మనమందరం బలపడడానికి ముందంగానే అనేక జీవితాలు, అనేక కుటుంబాలు కావాల్సిన వర్తమానం
అందు గురించి దేవుడు చెప్తున్నాడు ప్రియురా. అందు గురించే మరి దేవుని వాక్యం చెప్తుంది, నీవు నేను మనమంతా ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. అందు గురించే మత్తయి సువార్త 11:28 చూస్తే ఈ హన్న చాలా పవర్ఫుల్, ఉత్సాహం నిరుత్సాహాలు ఈ దేవాలయం వేడుకుండగా దేవుని సన్ని ఆమె కాళ్ళు చేతులు ఏమైనా నొప్పులు ఉన్నాయో, మరి ఏ జబ్బులు ఉన్నాయో ఏం రాయబోక ఆమె ఆసక్తితో ఆశేరు గోత్రాలైన హన్న దేవాలయం వేడుకుండగా ఆసక్తితో ఉత్సాహంతో దేవుని సన్నిధాన్ని విలువకుండా ప్రార్థన చేసింది, సేవ చేసింది. మనము కూడా ఆదివారం ఒక ఆదివారం ఎంత గొప్ప మంచి త్యాగశీలి హన్న ప్రవక్తి. అలాంటి గుణగణాలు, అటువంటి త్యాగము తెంపగలిగినటువంటి ఫెయిత్ రావాలని వాక్యం. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడునే యేసు వైపు పరుగు పందెంలో ఉన్నాం ప్రియులరా. అందుగురించే విశ్వాసము గొప్పది. మనం టెస్టింగ్ చేసుకుని మన విశ్వాసం ఎలాగ ఉందో. కాబట్టి విశ్వాసము మనము ఆయనలాగా హన్నవలె బ్రతకాలని లేఖనం చెప్తుంది. చూడండి ప్రియులరా, వాక్యం ఏం చెప్తుందంటే, మరి ఇక్కడ సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవధ్వని చేయుడి అంటాడు. చేస్తున్నామా? సమస్త దేశాన్నే పగలు చెప్తున్నాడు. ఒక కులానికి ఒక మతానికి. ఇప్పుడు ఏమంటారు కొంతమంది, నేను ఆటి బైక్ మీద సువార్ చెప్తే ఏసు ఒక ఆయన ఒప్పుకోలేదు. ఓటప్ప నుంచి ఒక ఆయన బైక్ మీద ఉంటే మాట్లాడుకుంటూ వస్తే అనేకులకు సువార్ చెప్తాను, అయ్యా మాకు అవసరం లేదు. ఓకే, యేసుక్రీస్తు మాటలు చెప్పకుండా ఉండలేనంటాడు కదా. దేవుని మాటలను ప్రకటించే భాగ్యం మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప మంచి అవకాశం. ఈ పంచభూతాలు సేవ చేస్తున్నాయి, మనం ఆయన పని చేయాలా. పెట్రోల్ డీజిల్ ఎవరైనా పోస్తున్నారా? అవి ప్రకృతి దేవుడు నడిపించేవాడు ఉన్నాడు కాబట్టి మనం ఆయన పని చేయాలా. మత్తయి సువార్త 11 ముగించుకుందాం. 11:28 చూస్తే మత్తయి సువార్త 11:28 చూస్తే వాక్యం ఇది చెప్తుంది ప్రియులరా. ప్రయాసపడి భారం మోచిన సమస్త నేను మీకు విశ్రాంతి. చాలామంది విశ్రాంతి పగలల్లో పని చేయడు, దేవుడు విశ్రాంతి ఇస్తాడు. ఓకే, పగలు పని చేసుకుంటే రాత్రి విశ్రాంతి ఉంటుంది. ఓకే, దేహానికి నొప్పులు, బాధలు, కష్టాలు పగలల్లో పని చేసినాము. ఓకే, ఇది ఆత్మ సంబంధమైన విశ్రాంతి. వీరు సత్యం కొరకు బ్రతికిన వాళ్ళు కదా. అందుకొచ్చే వీరికి విశ్రాంతి ఏమంట ప్రకటన గ్రంథంలో రాపించారు. ఇది విశ్రాంతి కదా. అందుకొచ్చే ప్రకటన గ్రంథం 22 విశ్రాంతి అంటే ఇది లోక సంబంధమైనది కాదు. ప్రకటన గ్రంథం 21 14 చూస్తే 14 వచనంలో 21:14 ఈ విశ్రాంతి ఇది కాదు. ఈ విశ్రాంతి కాదు. ఒక భక్తుడు చెప్పాడు, ఓ భక్త సింగ్ గారు, ఒక ఊరికి సేవకు పోతే, ఏమయ్యా రాత్రి నీకు రెస్ట్, నీకు మంచి రూమ్ గది ఇచ్చినాను కదా, పండుకో అన్నావు కదా, రాత్రి ఏం పండుకున్నావు అంటే, ఆ ఊర్లో ఏమన్నాడు ఆయన, నేను పండుకోవడానికి ఈ ఊర్లో పొద్దున వాక్యం చెప్పాలంటే రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాడు ఆయన. అంటే ధ్యానం చేసుకున్నాడు. ఆయన వచ్చి చూస్తాడు, భక్త సింగ్ గారు, ఏమయ్యా నువ్వు పరుపు బెడ్డి మంచము పండుకున్న పరుపు వేసి ఏమి నువ్వు కనీసము నీ పొరుపు చెదరలేదు, అట్టనే పరుపు అట్లున్నది అంటే, ఆయన అంటాడు భక్త సింగ్ ఒక దైవజనుడు, నా యొక్క పరుపు ఇక్కడ కాదు, విశ్రాంతి తీసుకోలేదు కదంటే, నా విశ్రాంతి ఇక్కడ లేదయ్యా, ఈ భూమి మీద ఉన్నంతకాలం నాకు విశ్రాంతి కాదు, నా విశ్రాంతి అక్కడ ఉంటుంది, విశ్రాంతి పరదేశ్ అక్కడ. అందుగురించే దేవునితో ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఎవరు? భక్త సింగ్. అట్లాగా ఈ భూమి మీద మనకు స్వేచ్ఛ ఇచ్చినాడు. ఎక్కడ పడితే అక్కడ దేవుని మాటలు వినే వాళ్ళకి చెప్పాలి. దేవుని రాజ్యం కట్టమైన భాగ్యం ఇచ్చాడు. ఈరోజు చేతులు బలము, కండ బలము, ఆ బలమైనటువంటి సాధనాలుగా మనకి ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చాడు, కాళ్ళు చేతులు బలము, ముక్కు నోరు. ఎంతోమంది అనాథులకు ఎంతో రకరకాలుగా హాస్పిటల్. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు ఎంతో మంది కదా, మనం ఎన్నో రకరకాలుగా అపాయాలు తప్పిస్తున్నాడు, రాకపోకలు ఎందుకు కాపాడుతున్నాడు, బలము శక్తి ఇచ్చాడు. కాబట్టి దేవా నీ మాటలు ప్రకటిస్తున్నాను అంటాడు 105వ కీర్తన మొదలు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జనములలోని కార్యాలు తెలియజేయండి అంటాడు. దేవునికి స్తోత్రం. దినముల ఉత్సాహధ్వని చేయాలంటారు కదా. ఏదో దేవుని నమ్మకం కాదు, ఉత్సాహం మనలో. అన్నము లేకున్నా ఏది లేకున్నా, ఒక ఆయన దేవుని మాటలను చెప్తున్నప్పుడు ఒక అన్యుడు ఆయన ఆ ఊర్లో ఆయన వచ్చినప్పుడు ఒక కర్జిగా ఇచ్చిన ఉపవాస ప్రార్థన ఇచ్చినాను, తీసుకుంటావా అంటే నేను ఓకే తీసుకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నా. అయ్యా ఇంతమంది దేవుని పిల్లలు కూడా నీవు మా ఇంటికి వచ్చినందుకు సంతోషం. ఆయన సంతోషంగా ఉండనుకుంటున్నాను. పసుపు ఆయనకి స్నేహభావం పెట్టుకున్నా. ఆయన ఎంతగానో సంతోషించినాడు, ఎంతగానో మాటలు చెప్పినాను. చెప్పడమే మన కర్తవ్యం. ఆ గ్రామంలో సువార్త మనం 1 కేజీ కూర మటన్ తిని ఎంత ఆనందం ఉంటారో
అంత ఆనందం అనిపించింది ప్రియులారా. ఆ గ్రామంలో సువార్త మనం రాత్రి 9 అయింది. ఆదును వచ్చి ఊరికి నన్ను దేవాది దేవుడు సురక్షితంగా నా పల్లెకి నడిపించాడంటే ఇందులో దేవుని కృప. హల్లెలూయా. అందుని బట్టి ఎంత గొప్ప భాగ్యం, ఎంతోమంది లేని భాగ్యం నాకు ఇచ్చాడు. నాకైతే గొప్ప గొప్ప సేవకులు చేస్తున్నారు. నాకచ్చిన పడదు చిన్న పని చేయడానికి, నన్ను ఒక సాధనాలుగా వాడుకోవడానికి కృప చూపినందుకు నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తానంటాడు. పితృరాష్ట్రపతి 4 చూస్తే ప్రభునందు మరలా చెబుతున్నాను, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అంటాడు. అందుగురించి ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా, మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటాడు. విశ్రాంతి కావాలంటే నీవు ఈ భూమి ఏం చేయాలా? అనేక శ్రమలు అనుభవించి ఆ రాజ్యం చేర్చారు కదా. అందుగురించే ఈ యొక్క భూమి సమస్త దేశాన్ని, ప్రపంచాన్ని కట్టాడు ఆయన కదా. లాస్ట్ మాట ముగించుకుని ఏం చేశాడంటే అనేక శ్రమలన్నీ ఆ రాజ్యం కట్టల. అపోస్తుల కార్యములు. అందుగురించే ప్రియులరా, మరి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలోని మాటలను చూస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూస్తే ఈకోనియా అంతికోయ తిరిగి శిష్యుల మనసును దృఢపడి విశ్వాసం నిలకడగా ఉండవాలని అనేక శ్రమను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారిని హెచ్చరించాను. అక్కడ అంతికోన ఈకోనియా యూదకు వచ్చినప్పుడు అక్కడ పౌలు మీద రాళ్ళు రాసి రాళ్ళు రవి అతని సత్యమైన ఇది ఈడ్చిపడేసాడంట. మరి అతను లేచి శిష్యులు అతని చుట్టూ నిలిచి పట్టణము ప్రవేశించి బర్నబాతో దెర్బే అనే పట్టణానికి వెళ్ళి మరి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేక దెర్బేలలో లుస్రాలు ఆయన ఈడ్చి కొట్టేసిన రాళ్ళు ఉన్నారు. అంతికోనియా ఈకోనియా అనేటువంటి యూదులు ఆయన జనసం వచ్చి ఈడ్చి పడేసిన రాళ్ళు ఇంక వెళ్ళిపోయినాడు అనుకున్నారు. మరి దేవుడు లేపుకొని ఆయన్ని ఎక్కడంట బర్నబా దెర్బేకు పోయి ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో సువార్త ప్రకటించి శిష్యులకు చెప్పినాడు. నన్ను ఇటు కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు చెప్పలే, కానీ అవి దాబెట్టుకొని శిష్యుల మనసును ఎరిగిన వాళ్ళు కాబట్టి అనేక శ్రమలను అనుభవించి ఆ రాజ్యం కొట్టవాళ్ళని ప్రేమతో, ఉల్లాసంతో, ఆనందంతో మంచిగా చెప్పినట్టుగా వాక్యం చెప్తుంది ప్రియులరా. శిష్యుల మనసును దృఢపరిచి కదా ప్రకటించి అనేకుల శిష్యులను తయారు చేసిన తర్వాత లుస్రా ఈకోనియా అంతికోయ తిరిగి వచ్చిన శిష్యుల మనసు దృఢ విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారిని హెచ్చరించినాడు పౌలు. 22 కదా 14వ వచనంలో. కాబట్టి ఎంత గొప్ప త్యాగశాలి అంటే అంత వండర్. అందుగురించే ఈరోజు మనం చెప్తాం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవతుని చేయండి. ఒక కులానికి, మతానికి కాదు, ప్రపంచానికి వెలుగెత్తి సాటిస్తుంది. అందుని బట్టి ఆయన శరీరం తిన్న మనము కూడా ఆయన రాజ్యాన్ని ప్రకటించాలి. 1 కొరింథీ 11:26 అనుకుంటా కదా, 26, 27 చూస్తే ఆయన మరణ పునరుత్థానమును లోకానికి ఆయన ప్రకటించాలని. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు యేసు రక్తంలో కడగబడినవారు. అందుని బట్టి మనము సమస్తాన్ని మనము ఆయన కలగజేసి మనకి ఇచ్చారు. 4:8 కదా యాకోబు రాసిన పత్రిక. మీరు దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఎట్లుండాలట? మీరు 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏముంది? 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. మీ హృదయములను పవిత్రపరచుకోండి. ద్విమనస్సులారా మీ హృదయం పవిత్రపరచుకోండి. ఎవరైనా, బోధకుడైనా, విశ్వాసైనా, ఎంతటి వారైనా, ఏ ఊరైనా సరే హృదయాన్ని పరిశుద్ధపరచుకొని మీ చేతులు కడుక్కోండి. యేసు రక్తంలో కడగబడాల. చేతులు మురికి కడుక్కుంటే సబ్బుతో బిళ్ళతో కడుక్కుంటాం. యేసు రక్తం కడిగేది. యేసు రక్తం ప్రతి పాపిని కడిగేస్తుంది కదా. అందుగురించే పరిశుద్ధపరచుకోండి అంటాడు. 4:8 యాకోబు రాసిన పత్రిక. 4వ అధ్యాయం 8 చూస్తే మీరు ఏమంటాడంటే లాస్ట్ మాట, ఆ మాట అందుగురించే ఒక సంఘటనతో కలిసి, ఒక ఐక్యం కలిసి, ఒక హన్నావనే బతకాల. హన్న దేవాలయం విడుకుండగా దేవుని కొనియాడిన వ్యక్తి, గ్రేట్ మ్యాన్. ఎందుకు డబల్ కోటింగ్ మనం చూసుకుంటామంటే హన్నా వలె మనం బతకాల. త్యాగశీలి. 4వ అధ్యాయం 8వ వచనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుగురించే అందరూ ఆయన రక్తం కిందకి రావాలా, ఆయన మాటలు వినాలా, ఆయన దగ్గర రావాలని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి యొక్క మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వస్తారు. ఉత్సాహంతో రావాలా, సంతోషంతో ఆయన నామాన్ని స్మరించాలా, సంతోషంతో యెహోవాను సేవించండి. ఎందుకు సేవించాలంటే మరి ప్రియులరా, ఇదిగో హృదయమైన తలముల యొద్ద నేను తట్టుతున్నాడు.
అందుగురించి హృదయ తలుపులు తట్టుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:8 నేను తలుపుల యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపులు తీసి ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయను కదా. భోజనం చేస్తాడంటాడు. కుటుంబం అంతా భోజనం చేస్తాం సాయంకాలం కానీ కుటుంబాలు. ఒక మంచిది పెద్దలు చెప్తే కుటుంబంలో కలిసికట్టుగా ఐక్యంగా ఉండాలా, కలిసికట్టుగా ఏళ్ళు ఐక్యమత్యం ఒకటి ఏమని చేస్తాం. కలిసికట్టుగా సహోదరులు ఐక్యతగా మనిషి ఎంతో మేలు, ఎంతో మనోహరం అంట. కాబట్టి ఇక్కడ చూసాం కదా, కలిసికట్టుగా మనం ఉండాలి. కలిసికట్టుగా ఐక్యమత్యమే మహాబలం అంట. అందు గురించి ఇక్కడ చూసాం కదా, ఏముందంట, ఐకమత్యముతో సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మంది. ఈ మాట ఏం చదివామంటే అందుని బట్టి మరి భోజనము ఐక్యంగా ఉండాలంటాడు. నేను నీలోకి వచ్చి భోజనం చేస్తాను, ఆత్మ సంబంధమైన ఆహారం. నువ్వు హృదయపనే తలుపులు తట్టుతున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనుషునికి చెబుతున్నాడు, నా కుమారుడా నేను చెప్పే బోధన ఆలకించము, దయను సత్యము ఎన్నడని విడిచిపో, వాటిని కంఠపోషణకు ధరించుకోవాలంటే మొండి నీ హృదయం అనే తలుపులు తెలుసుకుంటున్నావా? తట్టుతున్నాడు. నా కుమారుడా నీవు నా దగ్గరకు వస్తే, నా కుమారుడా నీవు నీ హృదయం నాకు ఇస్తే సాయం చేస్తాను కాదు. అందుగురించే హృదయ పనే పలక మీద రాసుకోవాలంటే ముందు తట్టుతున్నాడు, నీలోకి వచ్చి భోజనం చేస్తాడు. హన్నమ్మ ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధానం ఇవ్వకుండా ఉందంటే అన్నలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆత్మ నింపుదల. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి ఆలోచించుకుందాం. ఒక్కసారి లోకం కొరకు బతికి చనిపోతే పాతాళం ఉంది. 4:4 యాకోబులోనే కదండి, ఏబిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరమని ఎడగరా, ఎవరిని లోక స్నేహం దేవునికి శత్రు. మీరు అడిగి మీ దుర్దేశంలో మీకు దొరకటం లేదంట. మీరు పోరాటాలు యుద్ధాలు నీ దేవుని నుంచి కలుగుతాయి. ఉత్సాహం, ఉల్లాసం, సంతోషం, సమాధానం, గంతులు వేయడం దేవుని మాటలు ప్రకటించడానికి. కాబట్టి ఒక్కసారి మన జీవితం ఆలోచన చేసుకుందాం. కాబట్టి పిల్లరా, అందు గురించే ధనము నమ్మినోడు పాటైపోతాడు, దేవుని నమ్మినోడు చోత పద్ధతి. నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. పిల్లరా ఒకసారి ఆలోచించండి. ఓ మిలిటరీ కాలేజ్ జనాంగమా, ప్రపంచ దేశాలకు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా మీరు నా దగ్గర రండు, నేను మీకు విశ్రాంతి. ఈ విశ్రాంతి ఇది కాదు, ఆత్మ సంబంధ విశ్రాంతి. కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది, ఆ పరలోక రాజ్యము నీకు ఇస్తానంటాడు. అందుగురించి నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. అందు గురించే మనం ఆలోచిస్తాం కదా. విశ్రాంతి ప్రకటన చూసాం కదా, వారు పరలోక రాజ్యం, ఆ రాజ్యం పోతుంటే వాళ్ళు పేర్లు కనబడతారు, గుమ్మములు, ఆ గుమ్మములు కనబడతాయంట, అది విశ్రాంతి. అందుగురించి అబ్రహ్మ భూమి తింటూ పర్వ సంబంధం ఈవుల కొరకు ఉత్సాహంతో ఆయన ఉన్నాడు. కాబట్టి భూ సంబంధం మనసు పెట్టుకోడు, ఆత్మ సంబంధంగా బతికాడు. నా గురి ఆ గురి కట్టాడు, పర సంబంధం ఇల్లు కనిపెట్టాడు. ఒక అబ్రహాం వలే అన్నవలే బతికితే మన నిత్య రాజ్యం ఇస్తాడు. పిల్లరా అందుగురించి ఐకమత్యంతో తట్టుతున్నాడు, హృదయపైన తలుపులు తట్టుతున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తావా అంటున్నాడు. ఇస్తే నీలోకి వస్తాడు. అందుగురించి సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. యాకోబు 4 మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వస్తాడు. వస్తే నీ తలుపులు తట్టుతున్నాడు, నువ్వు తట్టుతున్నాడు దేవుని వాక్యం. ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప ఆశీర్వాదం. వీళ్ళ ఆలోచించాను కదా, ఈ లోక సంబంధం కదా. ధనమునమునోడు పాడైపోతాడు. ఈ లోకంలో రొప్పుకుంటూ అరవై నువ్వు సంపాదించుకోవద్దు, జాబ్ సంపాదించలేదు, ఏది చేసినా ప్రభు మహిమార్థం చేయాలి కదా. అందుగురించే దేవుని కంటే ఎక్కువ హైలైట్ చేస్తే అది నీకు ఫెయిల్యూర్ అయిపోతుంది. 4:4 యాకో వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరమని ఎవడు దేవునికి వ్యతిరేక పని చేస్తాడు. వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరమని ఎరగరు, ఎవడు ఈ లోక స్నేహం చేస్తాడో దేవునికి శత్రువు. లోకంలో శరీరాశ నేత్రాజీవులు ఎవరు లోక సంబంధమే, వాటిని అధిగమంగా ప్రేమిస్తే ఫీల్. అందుగురించే ఒక ఆయన వీడియో చూస్తే ఆ వీడియోలో 2 ఉన్నారు, భార్య భర్తలు ధనాన్ని పట్టుకున్నారు, దేవుని వాక్యం విన్నారు. గంజలో ఒకసారి పాతాళం కొలాప్స్ అయిపోయినారు. ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ధనము నమ్మిన వాళ్ళు ఏమవుతారో. లోకమంతా బతినంత కాలము రాజకీయము, డబ్బు, హోదా, దీని కొరకు ప్రాగడ అంటే లాభం ఏంటి? What shall it profit a man if he gains the whole world yet loses his soul? Lord, I worked my entire life for this wealth. I cannot let it go. Lay not up treasures on earth where moth and rust destroy, but lay up treasures in heaven. Come unto me and live. This is everything I have. I cannot let it go. Fear not. Follow me and you shall have eternal life.
If you are watching this right now, choose eternity over the things of this world. Type amen and share this message to your loved ఉల్లాసంగా సన్నిధానికి వస్తామని యేసు దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా. ధనమునమునుడు పాడైపోతాడు. ఈ వీడియో చూశారు, విన్నారు, గ్రహించారు కదా, ఒకసారి ఆలోచించండి. ధనమునమునుడు ఖరాబ్ అయిపోతాడు. యేసుక్రీస్తుని దేవుని నమ్ముకున్నాడు కైలాసం పోతాడు. అందు గురించి ఆ రాజ్యానికి పోయే భాగ్యానికి మనకి అవకాశం ఇచ్చాడు, ఈ దినం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఉల్లాసంతో, ఆనందంతో, సమాధానంతో మరి ఇతరులని దేవుని మాటలు చెప్పి నడిపించేవారుగా ఉండాలని లేఖనం చెప్తుంది. తలలోంచున్నదే ప్రార్థించుకుందామని పిల్లరా, తలలోంచుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. మరి ఇందాక వాక్యం విన్న వీరు ధనమునమ్మిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు మరి దేవుని వాక్యం ఎంత చెప్తే వినిపించుకోరు. వారు ఎంతో హత్తుకొని పోయిన ధనము నమ్ముకున్నారు. వీడియో చూశారు, విన్నారు, గ్రహించలేకపోయినారు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని దేవుని రాజ్యానికి పోయినట్లుగా వీడియో చూశారు. నాయన, ప్రతి ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు తండ్రి. నీ ప్రియ కుమారుని పంపించి ఎంతగానో రక్షణ భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలయ్యా. ఈ మాటలు ఈ వీడియో చూసిన వారందరికీ కన్ను తెరిపించండి నాయన. ఒక్కసారి కన్ను మూస్తే పాతాళం ఉంది, నరకము తప్పించుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల గ్రంథం మహావేద గ్రంథం రాపించడానికి స్తోత్రాలు. మనిషి అన్నవలే బ్రతకాల వారు ఎంతటి వారిని కృప చూపండి నాయన. మేము భూమి మీదకి యాత్రికులు, తల్లి గర్భంలో యాత్రికులు, పరదేశానికి వచ్చాం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కానీ భూమి మీద ఎంతకాలం నీ మాటలు ప్రకటిస్తాం. ఈ క్రీస్తు సైన్యంలో గ్రూపులో చూస్తున్న ప్రతి ఒక్కరూ, వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ నిజమైన లోకరక్షకుడు యేసు దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకొనడో వాడు దేవుడు నిలిచినాడు అని లేఖనం వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు గ్రహించే భాగ్యాన్ని దయచేయి. నిజమైన దేవుని తెలుసుకుని నమ్మి బాప్తిస్మం క్రీస్తు కొరకు బ్రతికేటట్టు రుజువు పండి అయ్యా. ఇంతవరకు కొన్ని నిమిషాలు మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలయ్యా. నీ మాటలు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము ఇంతవరకు మా మాటలు ఏమి లేదు, మీరు మాకు అందించినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమయంలో మరి ఈ యొక్క పాతాళం వేదనకరమైన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అది ఎవరైనా సరే కన్ను తెరిపించండి నాయన. నీ పాదాలు పడుకుని అడిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడే మీ యొద్దకు వస్తానని చెప్పావు. తట్టుతున్నావు మీరు వాక్యం ద్వారా, నీకు స్తోత్రాలు. ఈ కొద్ది సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యుద్ధపైన వాక్యం అందరి హృదయాలు పలిచేట్లకు నీరు కట్టి పలిచేటి కృప చూపమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభుని క్రీస్తు పేరును వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.